దోమకాటుకు గురి కావద్దని తారకరామనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్లు శివశంకర్, పుష్పావతి తెలియజేశారు. డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం వెదళ్ల చెరువు ఎస్టీ కాలనీ నందు నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి లార్వా సర్వే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్లు శివశంకర్, పుష్పావతి మాట్లాడుతూ జాతీయ డెంగ్యూ మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డెంగ్యూ వ్యాధికి కారణమైన దోమ పుట్టుక, పెరుగుదల, దోమలు కుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని కోరారు. మేము వచ్చింది ముఖ్యంగా ఏమంటే గర్భవతుల్ని, తర్వాత పిల్లల్ని సరైన వ్యాధి నిరోధక టీకాలు తీసుకుంటున్నారా లేదా, మీరు సరైన పోషకాహారం తీసుకుంటున్నారా లేదా, మేము ఇచ్చిన ఐరన్ ట్యాబ్లెట్ కానీ కాల్షియం ట్యాబ్లెట్లు కానీ తింటున్నారా లేదా, ఇవి తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మేము చెప్పడం వచ్చినాం. దాంతోపాటు మీ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉంచుకోవాలి, డెంగ్యూ, మలేరియా, తర్వాత బోధకాలు, ఇటువంటి దోమ వలన వచ్చే వ్యాధులు రాకుండా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్రైడే ఎలా పాటించాలి అనే దాని గురించి వచ్చినమ్మా. మీరు గర్భవతి అయిన వెంటనే మీ ఆశా కానీ లేదా ఏఎన్ఎం కానీ వెంటనే వాళ్ళకి నమోదు చేయించుకోవాలి. మీరు టీటీ 2 డోసులు ఇంజెక్షన్ వేసుకొని ఐరన్ మాత్రలు వాళ్ళు ఇస్తారు, ఐరన్, కాల్షియం అవి తినాలి. దాంతోపాటు మీకు ఇక్కడ లోకల్గా దొరికే మునగాకు, ఇట్లా ఆకుకూరలు ఉంటాయి కదా, అవి తీసుకోవడం వల్ల రక్తం బాగా అభివృద్ధి చెంది రక్తం పెరిగే దానివల్ల ఏమంటే ప్రసవం ఈజీగా అవుతారు. లేదంటే రక్తం ఎక్కించుకోవాల్సి ఉంటుంది. దానివల్ల రక్తస్రావం అయ్యేటప్పుడు డెలివరీ అప్పుడు చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి మేము మీకు ముందుగానే చెప్తున్నాము. మీరు దానికి తగ్గ మేము చెప్పే వాటిని మీరు పాటిస్తేనే అది సక్సెస్ అవుతుంది. లేదు మేము చెప్పినాము మీరు వినకుండా పోతే కష్టం. తర్వాత ఏమరంటే ఈ నెలంతా డెంగ్యూ మాసోత్సవాల గురించి మీకు అవగాహన కల్పించేదానికి మేము ఇంటింటికి తిరుగుతాం, ఊరూరికి తిరుగుతున్నాం. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ నీరు నిలువ ఉండే దానివల్ల ఒక్కొక్క దోమ 300 నుంచి 400 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పెట్టి దానివల్ల ఎక్కువగా దోమలు పెరిగి మీకు ఎవరైనా మలేరియా పేషెంట్ కానీ డెంగ్యూ పేషెంట్ ఉంటే వాళ్ళని కుట్టి మీకు కన్నా కుట్టితే కన్నా ఆ జ్వరాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ చుట్టూ స్టాగ్నెంట్ వాటర్లో నీళ్ళు నిల్చుంటాయి కదా, ఆడ నల్లగా ఇలా పురుగు కదులుతుంది, అదే దోమ లార్వా అంటారు. దాన్ని మీరు చంపేయాలి. మీరు ఇండ్ల చుట్టూ ఈ ప్లాస్టిక్ సామాన్లు, ప్లాస్టిక్ డబ్బాలు అవి పెట్టింటారు. వాటిలో ఏమంటే వర్షం నీళ్ళు పడుతుంది, ఒక స్పూన్ ఉన్నా చాలు అవి గుడ్లు పెట్టేస్తాయి. కాబట్టి ఏడగానే చూడు అక్కడ ఉన్నాయి కదా, అటువంటి వాటిల్లో నీరు నిలవకుండా చూసుకొని, ఒకవేళ ఉంటే ప్రతి శుక్రవారం ఏం చేయాలి, ఇంటి చుట్టూ ఏమేమి ఉన్నాయి, ఏడాడ నీళ్ళు ఉన్నాయి, అవి కింద పారిపోసాయి. అవి పారిపోసే